అయితే మనము 23వ అధ్యాయము ధ్యానం చేసుకున్నామండి. 23 రోజులు కూడా అయితే గత 2 రోజుల నుంచి కూడా నియమాలు, నిబంధనలు, న్యాయశాస్త్రము మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే నిన్నటి దినాన పొరుగువాడితో ఏ విధముగా ఉండాలి, పేదవాడి పట్ల లంచం తీసుకోకూడదు తదితర నిబంధనలన్నీ తెలియచేసుకున్నాం. అయితే ఈ రోజున ఈ అధ్యాయంలో 19 వచనాలు ఉన్నాయండి. ఈ అధ్యాయంలో వారికి తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. ఈ గురువు గారి దగ్గర ఎలాగైతే శిష్యుడు తెలియని విషయాలు ఏ విధంగా రాసుకుంటూ ఉంటారో అలాగే మోషే గారు రాసుకుంటూ ఉన్నారంటండి. రాసుకొని మరలా ఏం చేస్తున్నారు, వారికి తెలియపరుస్తూ ఉన్నారు. కొండ కింద ఉన్న ఇజ్రాయేలీ ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నారు. రాసుకోవడము అనేది చూడండి, తెలియని విషయాలు రాసుకుంటూ ఉన్నారు. అది మంచి లక్షణము. మోషే గారు అక్కడ అలవాటు చేసుకొని 40 దినాలు ఏమీ తినకుండా, ఆహారము తినకుండా ధర్మశాస్త్రాన్ని మనకి అందించిన వారై ఉన్నారు. అయితే దేవునితో మాట్లాడుతూ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో వచనము చదువుకొని మనము వాక్యం ధ్యానం చేసుకుందామండి. నిర్గమ 24వ అధ్యాయం 7వ వచనము, అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము అనేది. ఆమేన్. ఇక్కడ చూసారా, అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజల యొక్క వినిపిస్తున్నాడు. నేను చెప్పాను కదండి, వారందరికీ వినిపిస్తూ ఉన్నాడు. ఈ ఆజ్ఞలు, నిబంధనలు అన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాడు. వినిపించినప్పుడు వారందరూ కూడా ఏక స్వరముతో, ఏకాత్మతో, ఏక మనస్సుతో అందరూ కూడా మేము చెప్పినట్లే చేస్తాం, విధేయులమై ఉంటాం, ఆజ్ఞకు కట్టుబడి ఉంటాం. ఇది ఎంత గొప్ప నిర్ణయమో చూడండి. ఇది అసలు అటువంటి నిబంధనకి కట్టుబడి ఉన్నట్లయితే అసలు నిజంగా ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్లు కానీ అసలు ఏది కూడా అవసరం అనేది ఉండదు. ఇక్కడ వారందరూ కూడా ఏక మనస్సుతో అటువంటి నిబంధనలకి కట్టుబడి ఉంటాము అని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది గొప్ప పరిణామంగా దేవుని నామంలో తెలియపరుస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆయన నిబంధన గ్రంథములు తీసుకొని ప్రజలకి వినిపిస్తూ ఉన్నాడు. వారందరూ అవిధేయులమై ఉంటూ ఉన్నారు. తెలియని విషయాలన్నీ కూడా ఆచరించడానికి సిద్ధమై ఉన్నారు. ఈ రోజున దావీదు కుమారుడు చెప్తూ ఉన్నాడండి. 1వ అధ్యాయము 2-3లో ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమందు అనుదినము ఆనందించుచు దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యులు. ఈ రోజున మనమందరము అనుదినము ధర్మశాస్త్రమందు ధ్యానించుచు అలాగే ఆనందిస్తూ ఉన్నాం. మనము ఎవరికి ఆనందం కలగదు, లంచం తీసుకునే వారికి, దొంగతనం చేసుకునే వారికి, వ్యతిరేకంగా నడుచుకునే వారికి దుఃఖము, బాధ కలుగుతుంది. మనకైతే ఏం కలుగుతుందంటే ఆనందము కలుగుతుంది. కాబట్టి దావీదు కుమారుడు చెప్తూ ఉన్నాడండి, ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించు. పగలు రాత్రులు కూడా ధ్యానం చేసేవాడిని ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. అటువంటి వారికి దీవెన కూడా అనుగ్రహించాడు. ఏ దీవెనండి? అదే అధ్యాయంలో నీటి కాలువల ఎరను నాటబడిన ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఫలమిచ్చి చెట్టు వలె ఆకు వాడని పచ్చగా మనము ఉంటామని అలా ధ్యానం చేసుకున్న వారికి మనకి దీవెనలు అనుగ్రహించాడు అనమాట అండి. ఆకు వాడని పచ్చగా ఉండి మళ్ళా ఫలింపులోకి వచ్చే వృక్షముగా ఉంటామని దీవెన కలిగజేస్తూ ఉన్నాడు. అటువంటి దీవెన ఈ రోజున మనందరికీ పగలు రాత్రి ధ్యానం చేయడం ద్వారా, ధర్మశాస్త్రం మనము దివారాత్రులు ధ్యానం చేయడం ద్వారా అటువంటి గొప్ప భాగ్యము మనకి దేవాతి దేవుడు దయచేస్తాడని దేవనామంలో తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఇంకొక ఉపయోగం కూడా ఉన్నది. ఈ రోజున ధర్మశాస్త్రం ఇలా వివరించి ధ్యానం చేయడం ద్వారా ఇంకొక ఉపయోగము, దీవెన కూడా మనకి ఉన్నది. అది కీర్తన 119 9వ అధ్యాయంలో యవ్వనులు దేని చేత నడత శుద్ధిపరుచుకుందరు. చూసారా, యవనస్తులు కానీ ఎవరైనా సరే నడకని శుద్ధి చేసుకోవాలంటే, సరైన మార్గంలో నడుచుకోవాలంటే వాక్యము ద్వారానే శుద్ధి చేసుకుంటూ ఉంటారు. సరి చేసుకుంటే భాగ్యము ధర్మశాస్త్రము ద్వారా. ఒక కర్ర ఏ విధముగా గొర్రెల కాపరికి ఎలాగో ఉపయోగపడుతూ ఉందో వాటిని సక్రమైన మార్గంలో నడిపించడానికి, వాటిని పశువుల నుంచి
క్రూర మృగాల నుంచి కాపాడుతూ ఉంటుంది. మరలా వంకర టెంకర మార్గంలో వెళ్లకుండా సరైన మార్గంలో వెళ్ళడానికి కూడా ఆ కర్ర ఉపయోగపడుతుంది. ఆ కర్ర వాక్యమే. ఆ వాక్యమే ధర్మశాస్త్రము మనల్ని సరైన మార్గంలో, సురక్షితమైన మార్గంలో నడిపించుకుంటూ, అలాగే క్షేమమైన మార్గంలో ఆహారము, పచ్చిక ఎక్కడ ఉంటుంది, నీరు ఎక్కడ ఉంటుంది, అక్కడికి నడిపిస్తూ ఉంటుంది ధర్మశాస్త్ర వాక్యము. ఇటువంటి యవ్వనుల చేత నడత శుద్ధి చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఆదివారము తప్పనిసరిగా శుద్ధి చేసుకుంటూ ఉంటారు, పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున యవనస్తులు కానీ సమస్యమును అలాగే దూరముగా ఉంటూ ఉన్నారు. దేవునిలో ఎదుగుతూ ఫలింపులోకి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనకి ఎన్ని వర్కులు ఉన్నా సరే సేద తీరాలని, అలాగే వాక్యంతో భయం భక్తులతో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే మన సంఘం వారు కూడా ఈ విధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇంకొక భక్తులను కూడా నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ భక్తుడు నిత్యము ఒక శాస్త్రవేత్త వలె ప్రావీణ్యత, ఒక యుద్ధములో వీరుడు ఏ విధముగా కత్తి తిప్పుటలో, చెయ్యి తిప్పుటలో, కర్రసాము ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఆరితేరిన వారు ఉంటారు, అలాగే ధర్మశాస్త్రాన్ని ప్రావీణ్యత సాధించిన ఒక భక్తుడు ఎజ్రా గారండి. ఎజ్రా 7:6 ఉంటుందండి. ఎజ్రా ఈ ఇశ్రాయేలే దేవుడని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి చూడండి. శాస్త్రులు, పండితులు మనం చూస్తూ ఉంటాము ఏ విధముగా క్షుణ్ణముగా వర్ణిస్తూ ఉంటారో అటువంటి వర్ణించే స్థితి ఈ ఎజ్రా కలిగి ఉన్నాడంటండి. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఆయనకి అలా ఆసక్తి, ఆ నడకలు, ఆ ధర్మశాస్త్రం నిబంధనలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఆయన వెతుకుతూ ఉన్నాడు చూడండి. అందుకనే ఇక్కడ చూడండి 7:10 ఉంటుంది. ధర్మశాస్త్రము పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును, ఇజ్రాయేలీలకు దాని కట్టడను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. చూసారా, దాని చొప్పున ఆ నడతలను నడుచుకోవడానికి కూడా ఆయనకి ఆసక్తి కలిగి, శాస్త్రం మొత్తము చదవడమే కాదు, వర్ణించడమే కాదు, ఆ నడకలను అలవాటు చేసుకోవడానికి కూడా ఆయన శోధించి అలాగే ఇజ్రాయేల్ కట్టడలను నేర్చుకుని దృఢ నిశ్చయము కలిగి ఉన్నాడు. అటువంటి ఎజ్రా వలె మనం కూడా ఈ రోజున దృఢ నిశ్చయము కలిగి ఉండాలని దేవుని పేట ఆశపడుతూ ఉన్నాను. అలాగే దావీదు కుమారుడు ఏ విధంగా దీవెనలు వస్తూ ఉన్నాయో మనకు వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉందో ఈ రోజున మనము తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట అండి. అయితే ఇక్కడ ఇంకొన్ని వచనాలు చూసుకొని ఈ అధ్యాయంలో మనము తెలుసుకుందామండి. అయితే 24:9-10 చూడండి. ఇక్కడ మోషే, అహరోను, నాదాబు, అబీదు ఇజ్రాయెల్ పెద్దలు 70 మంది ఎక్కిపోయి దేవునిని చూచారు. 70 మందిని ఎక్కి చూచే భాగ్యము ఇక్కడ కలిగి ఉన్నది. అయితే ఇక్కడ మోషే గారికి ఇంకొక వాగ్దానం చెప్తూ ఉన్నారండి. అయితే ఇక్కడ మళ్ళీ ఆయన కలిసి 70 మంది వచ్చారు. ఇజ్రాయెల్ పెద్దలు 70 మంది వచ్చారు. వచ్చినాక వారు అక్కడ దూరముగా ఉండి ఆ కొండ నుంచి సమీపించడానికి మాత్రము మోషే గారికి ఒక్కరికే అనుమతించారు. వారు 70 మంది మాత్రము సాగిలపడి, అనగా ఆ ప్రత్యక్షత వారు కూడా చూసేటట్లు ఒక సాక్షులుగా వారిని పిలిచాడు దేవుడు దూరముగా ఉంచి. ఇప్పుడు మోషే గారు ఉన్నారు, ఆయన ఒక్కరికే చెప్తూ ఉన్నారు. వీరికి ఇజ్రాయెల్ ప్రజలకి నమ్మకము కలగకపోవచ్చు. దేవుడు ప్రతిదీ కూడా వారిని సాక్షులుగా నియమించి దూరం నుంచి సమీపిస్తూ ఉంటారు. సాష్టాంగ నమస్కారం చేసి అయితే మోషే గారికి సమీపిస్తుగా ఆయనకి అందరికీ కూడా ప్రత్యక్షము అయినట్లుగా ఈ వచనంలో చూస్తూ ఉన్నాం. అందుకే మన అయ్యగారు ఏంటంటే సూక్ష్మ ప్రార్థన, దేవా నాకు కనబడము, అందరికీ కనబడము, దేవా నాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడము. ఈ వాక్యము మనకి చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ వారికి ప్రత్యక్షమయ్యాడు. అయితే ప్రత్యక్షమైనప్పుడు ఈ రోజున మనందరికీ ప్రత్యక్షము అవ్వాలా లేదండి? మనకి కనిపించాలా లేదా? ఈ రోజున మనందరికీ వారు ఒక్కరికే దైవ దర్శనమా మనకి కలిగించలేదు. అందుకే ప్రభు వారు చెప్తూ ఉన్నారనమాట అండి. మత్తయి 5:8 మనకి కూడా దైవ దర్శనము కలుగుతుంది. ఏ విధముగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని
చూచెదరు. హృదయ శుద్ధి గలవారమే కన్నులారా ఆయన చూచి ఆనందించు భాగ్యము మనందరికీ కలగాలని చెప్తూ ఉన్నాం. మనమందరము హృదయ శుద్ధి గలవారమైతే మనమందరికీ దేవుని చూస్తే భాగ్యము కలుగుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అయితే ఇంకను కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందామండి. అయితే ఏలియా గారు ఆయన కూడా ఉపవాసం చేశారు 40 రోజులు. ఏలియా గారు ఏ విధంగా ఉపవాసం చేశారు? ఆయన ఫుడ్ తీసుకున్నారండి. ఫుడ్ తీసుకున్నాక ఆయన 40 రోజులు కూడా ఆ శక్తి 40 రోజులు ప్రయాణము చేశారంటే 40 రోజులు కూడా ప్రయాణం చేశారు. ప్రయాణం చేస్తూ ఫాస్టింగ్ అనమాట అండి. ఆ శక్తి తగ్గిపోలేదు, ఆ భక్తి తగ్గిపోలేదు. ఆయన ప్రయాణం చేస్తూ దేవుల్లో ఎదిగారు. కానీ మోషే గారు అలా కాదు. కొండ దగ్గర 40 రోజులు పగలు రాత్రులు ఉపవాసము ఉండి ఆయన చెప్పినవన్నీ చక్కగా రాసుకుంటూ వారికి కింద ఉన్న వారికి దైవ గ్రంథాన్ని బోధిస్తూ ఈ విధముగా ఆయన ఫాస్టింగ్ చేశారు. అనగా నిత్యము దైవ సన్నిధిలో గడిపారు అనమాట అండి ఆ కొండ మీద. ఈ ఉపవాసం ఈ ఏలియా గారి కోసం ప్రయాణం చేస్తున్న వాక్యము 1 రాజులు 19:8 ఉంటుందండి. అయితే ఇక్కడ ప్రభువారి విషయంలో కూడా 40 రోజులు ఉపవాసం చేశారు. అరణ్యంలో 40 దినాలు పెనుగులాట అపవాదుతో పోరాడి జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అందరము కూడా బైబిల్ మిషన్ వారమైన మనము మోషే గారు 2 సార్లు 40 దినాలు ఆచరించారు. అదేవిధంగా మనం కూడా ఈ సినాయి పర్వతం మీద ఎలా గడిపారో అదేవిధంగా మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు పొద్దున్న నుంచి మనము దేవాలయంలో గడిపే భాగ్యము మనందరికీ ఇచ్చాడు. అయితే దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మనము బైబిల్ విషయమైన మనము సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తామండి? 2 సార్లు 40 దినాల ఉపవాస ప్రార్థన చేస్తాం. ఒకటి మోషే గారు చేస్తూ ఉంటాము, సిలువ ధ్యానములు చేస్తూ ఉంటాము అన్నట్టండి. అయితే ఇటు దీవున అయితే మనకి రాకడ మేఘము ఎక్కవలనని ఆశ కలిగినను మనము తప్పక 240 దినములు ఆచరించవలసిన వారమై ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఇటువంటి దీవెన అలాగే నిత్యము ధ్యానం చేయడం ద్వారా ధర్మశాస్త్రం వల్ల ఎటువంటి దీవెనలు అనుగ్రహించాడో అటువంటి దీవెన ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏకస్వరంగా ప్రామిస్ చేశారు. అటువంటి ప్రామిస్ చేయడమే కాదు, ఈరోజు మనం ఈ దినమున 24వ రోజున అలాగే నిత్యము ధ్యానం చేసే కృప ద్వారా దీవెనలు పొందాలని దేవనామంలో ఆశపడుతూ ఈ వాక్యమును దేవాది దేవుడు వెలుగులో దీవించును కాక. ఆమేన్.